హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మార్నింగ్ ఈరోజు ఏం చేస్తున్నాను అంటే నేను డైలీ వ్లాగ్, రొటీన్ వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక 2 వీక్స్ వీడియోస్ అయితే నేనేం సరిగా చేయలేదు కదా. సో 2 వీక్స్లో నేను ఏమేమి చేస్తాను ఏంటన్నీ టక్ 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 అని చూపించేస్తాను. మార్నింగ్ అయితే ఏం చేస్తున్నానంటే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను అనమాట. అంటే టిఫిన్ రెడీ చేస్తాను కదా, టిఫిన్ రెడీ చేసే లోపు ఏం చేస్తానంటే మిషన్లో వాటర్ పెట్టేసి నేను ఆ బట్టలు అయితే అందులో వేస్తూ ఉంటే అవి అవుతూ ఉంటాయి కదా అనేసి అని ఇలా అయితే చేస్తాను అనమాట. మార్నింగ్ టైం అయితే అంటే ఎక్కువ వేసుకునే కన్నా అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి ఇలా వేసేసుకుంటూ ఉంటాను, ఒకేసారి కాకుండా. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి నాకైతే కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక బట్టలు అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ చేశాను ఈరోజు. తర్వాత ఇడ్లీ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా పక్కింటి ఆంటీ ఏం చేసిందో జున్ను పాలు ఇచ్చిందనమాట. వాళ్ళకి ఏది తింటే ఇంకా జున్ను అయితే చేస్తున్నాను. శొంఠి మిరియాలు మిక్సీలో పడితే ఏంటంటే కొంచెం బరకగా అయిపోతాయి, సరిగ్గా పడవన్నమాట. అందుకనేసి కొంచెం చక్కెర వేసి అవన్నీ ఇలా మిక్సీ చేసుకుని తర్వాత ప్యాకెట్ పాలు కొన్ని ఉంటే ఆ ప్యాకెట్ పాలు అలాగే జున్ను పాలు నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, శొంఠి మిరియాలు అవన్నీ వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. అంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లం ఏంటంటే గుమ్మని కరగదు. బెల్లం అలాగే చితగొట్టు పెట్టాను కానీ గుమ్మని కరగదు కదా అనేసి ఇలా స్పూన్ తోటి అయితే కలిపేస్తున్నాను నేను. తర్వాత ఇలాగ రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో పెట్టి లోపల జున్ను పాలు కలిపిందంతా ఆ గిన్నె లోపల పెట్టి పైన అయితే ఇలాగ ఒక గిన్నె మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసాను. నేను చూడలేదు. అదేమైందంటే మొత్తం ఇలా పొంగిపోయింది, చూడండి ఎలా వచ్చేసిందో, పైకి అంతా పొంగిందనమాట. అరే ఇంకా కొంచెం పెద్ద గిన్నె పెట్టాల్సిందని అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే నేను ఏం చేశానంటే మర్చిపోయి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశాను, అందుకని బాగా పైకి పొంగిపోయింది అనమాట. చూసారా కింద వాటర్లో కూడా వచ్చేసింది చాలా మటుకు జున్నంతని. మీకు చూపించడానికని అవన్నీ లాగుతున్నాను కానీ ఆ మంటకి ఏమవుతున్నాయి అంటే అలా సైడ్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇలా అంటే ఒక్కొక్కసారి పనులు ఇంకా కంగారు మీద చేసేవి ఎప్పుడైనా కొంచెం ఒక్కొక్కసారి ఇలా వస్తాయి అనమాట. ఇక అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే జున్ను ఇంకా కొంచెం ఉంది అవ్వడానికి, అందుకనేసరి మళ్ళీ ఒక 5 మినిట్స్ వేసిన తర్వాత ఇంకా అలా ఉంచేసామన్నమాట. ఇంకా బాగుంది జున్ను అయితే, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా మీకు చూపించడానికి ముందే మర్చిపోయి నేను అందరికి వేసి ఇచ్చేసాను, తినేసాం కూడా. ఇక లాస్ట్లో కొంచెం మిగిలింది మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే క్వాంటిటీస్ వచ్చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు అలా వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది జున్ను అయితే కనుక. ఇంకా తర్వాత అయితే చిన్నాడు అయితే రెడీ అవుతున్నాడు. ఇక్కడ నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మా తాతకి బాగాలేదు, చిన్నోడికి బాగాలేదు అనమాట. ఇద్దరికి బాగాలేదు. ఇంకా వాళ్ళిద్దరికి బాగోకపోతే నాకు ఇంకా టెన్షన్ అనమాట. ఇంకా అందుకనేసి ఇంక ఇద్దరిని హాస్పిటల్కి ఒకసారి తీసుకెళ్ళిపోదాం అనేసి ఇక రెడీ అవుతున్నాము. నేను రెడీ అయిపోయి వాళ్ళని పిలుస్తున్నాను అనమాట రెడీ అవ్వడానికి అనేసి. మా వాడు ఇంకా ఏంటేంటో చెప్తా ఉంటాడు, అటు నుంచి అటు ఇటు నుంచి ఇటు అనేసి, అది కావాలి ఇది కావాలి అనేసి తిప్పేసి చూపిస్తున్నాడు అనమాట నాకు. ఇంకా ఫోన్ కనిపిస్తే ఈ మధ్యలో ఏం చేస్తున్నాడు అంటే హాయ్ చెప్తున్నాడు. మావాడు కూడా ఒక యూట్యూబర్ లాగా ఫోన్ కనపడగానే హాయ్ ఫ్రెండ్స్ అనేలాగా ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయి ఇక వెళ్ళిపోతున్నాము. ఇంకా చిన్నోడికి అయిపోయిన తర్వాత మళ్ళీ తాతను కూడా హాస్పిటల్ తీసుకొచ్చాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను. ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాడు అక్కడ తాత. ఇంక మేమిద్దరం అయితే అలాగా చూస్తూ ఉన్నాము, వస్తాడు అనేసి అని. ఇంకా చాలామంది ఉన్నారు కదా అక్కడ. ఇంకా లేడీస్ తీసుకున్న తర్వాత పక్క నుంచి ఉన్నాడు అనమాట. ఇంకా మా చిన్నోడు చూడండి అగో ఫోన్ చూపిస్తే చాలు చెయ్యి ఊపేస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరికి అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ అక్క వాళ్ళు వస్తున్నారు అనేసి నూరెళ్ళ. మీకు మా కన్యగాడు చూడండి. చెప్పు బాగున్నారా అన్నాడు. నేను హ్యాపీగా ఇట్లా పుట్టాను. మా స్కూల్
హలో, ఎలా జరిగింది? ఏమేమి వేసినారు? అర్జెంటా తెచ్చి ఇంకాలు చూడు. పెళ్ళిలో గట్టి తిన్నారా, మెత్తగా తిన్నారా అని? చైనాలు పెద్ద ఏ కన్నానా చిన్నాడు. ఏ బాబా, డోర్ వేసావా? ఏ ఎందుకేసావు? ఏంటా రాళ్ళు ఎందుకమ్మా? ఎందుకయ్యి? అయ్యి బాబు, అందులోంచి తీసి గ్లాసులోకి వేసి అంటాడు అనమాట. ఏదమ్మా వేసే చిన్నడా. ఏంటమ్మాయి? అయ్యో, ఈ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నావా ఈ రాళ్ళు? అక్కోళ్ళ ఇంటికాని తెచ్చుకున్నావా? అవునా, స్కూల్ లేదా నీకు? మరే వెళ్ళవా? ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు వెళ్తావు? తలుపులతో అట్లా చైన్ అలిగిందనుకో, అది వెళ్దా ఇంకా. చూసారు కదండి, ఇది నా 2 వారాల వీడియో అయితే. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక అనేసి ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.